తనని కావాలని ఎవరో టార్గెట్ చేస్తున్నారని భావిస్తున్నారు మంత్రి సుభాష్. దానికి అనుగుణంగా జరుగుతుంది అనుకోవాలా, లేకపోతే ఆయన పేరు చెప్పుకుని తప్పు చేస్తున్నారు అనుకోవాలా? ఓవరాల్గా చూసుకుంటే ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో బెదిరింపులకు పాల్పడి చెక్కులు, ప్రామిసరీ నోట్ల మీద సంతకాలు చేయించుకున్నారంటూ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ప్రధానించాడు. వాసంశెట్టి చంద్రశేఖర్ బాలా మీద, మరో ఇద్దరి మీద కాకినాడ రూరల్ సర్పవరం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఏకంగా మంత్రి అనుచరుడి మీద. తాజాగా వెలుగులోకి వచ్చిన విషయం ఆలస్యంగా బయటకు వచ్చింది. కాకినాడలోని గుడారిగుంట ఆర్ఆర్ నగర్లో రెడ్డి రామకృష్ణ ఆక్వా వ్యాపారం చేస్తుంటే ఆయన అప్పు తీసుకున్నాడట. కోర్టులో వ్యవహారం నడుస్తుందట. కోనసీమ జిల్లా రామచంద్రాపురానికి చెందిన మంత్రి ప్రధానంచుడు బాలాతో పాటు అదే జిల్లా కే గంగవరం మండలానికి చెందిన మేడిశెట్టి వీర వెంకట సుబ్రహ్మణ్యం, జుత్తుక చిన్నబాబు ఇటీవల రామకృష్ణ ఇంటికి వెళ్ళి ఆయన ఇంటి దగ్గర లేకపోవడంతో భార్య కాశీ అన్నపూర్ణ, కొడుకు వెంకటరమణను బెదిరించారని, వెంకటరమణతో చెక్కులు, ప్రామిసరీ నోటు మీద సంతకాలు పెట్టించుకున్నారే. దీని మీద రామకృష్ణ భార్య కాశీ అన్నపూర్ణ కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. కాశీ అన్నపూర్ణ ఫిర్యాదు మేరకు ముగ్గురు నిందితుల మీద ఈ నెల 20న సర్పవరం ఎస్ఐ నాగేశ్వరరావు కేసు నమోదు చేశారు. సిఐ పెద్దిరాజు కేసు దర్యాప్తు చేస్తున్నారు.